16న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతురట. పార్టీ శ్రేణులకు వెల్లడించిన బీజేపీ అధిష్టానం. మళ్ళీ మీకేం పదవులు దక్కినాయి? ఓ లెటర్ పట్టుకొని ఆస్కార్ కంటే పెద్దదని చెప్పిండ్రు. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మళ్ళీ ఉమెన్ నిజంగానే ఎంపవర్మెంటా లేకపోతే పొలిటికల్ ఎంటర్టైన్మెంటా కాంగ్రెస్ దృష్టిలో? నేను అడుగుతున్నా, సింపుల్ క్వశ్చన్ అని అడుగుతున్నా. 70 సంవత్సరాల పాటు కాంగ్రెస్ గడివి కింద ఈ బిల్లు మీద పొలిటికల్ రిప్రజెంటేషన్ ఓబీసీలకు ఇయ్యలే. మళ్ళీ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఓబీసీలకు ఇయ్యకపోతే వెనకటికి మీ ప్రభుత్వం గడివి కింద 70 సంవత్సరాల పాటు అంటే రేవంత్ రెడ్డి మహిళా బిల్లుకి అనుకూలంగా ఉన్నాడా వ్యతిరేకంగా ఉన్నాడా? వ్యతిరేకంగా నేను లేను అని చెప్పకుండా పొగబెట్టి బయటికి పంపుడు అంటది. మహిళల పట్ల ఇంకిత చిత్తశుద్ధి లేని పార్టీ ఎవరు అని అంటే కాంగ్రెస్. ఈయన చరిత్ర సంసారాలు చేసిర్రు, పిల్లలు కనాలన్న తత్వం ఉంటుంది, ఎందుకంటే వంశం ముంగడికి పోవాలని. కాకపోతే పిల్లలు పుట్టాలి కదా, పిల్లలు కనాలి కదా. అబార్షన్లు అయితేనే వచ్చినాయి. పాస్ చేసిర్రు ఈ బిల్లుని లోక్సభలో గడివి కింద. ఇది ఎట్లుందని అంటే స్క్రిప్ట్ చాలా జబర్దస్త్గా రాస్తారు కాంగ్రెస్ వాళ్ళు, మూవీ రిలీజ్ చేయరు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. మహిళా రిజర్వేషన్ బిల్ 16న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతురట. పార్టీ శ్రేణులకు వెల్లడించిన బీజేపీ అధిష్టానం. ఏమని చెప్పింది? పార్టీ చీఫ్ నితిన్ నబీన్ నేతృత్వంలో కీలక భేటీ, హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఇన్ఛార్జ్, సీనియర్ నేతలు దేశవ్యాప్తంగా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపు. మహిళా రిజర్వేషన్ బిల్ నిజంగా చెప్పాలని అంటే ఒక మంచి పరిణామం దేశంలో. ఎన్నో పార్టీలు ఎన్నో రకాలుగా, ఈవెన్ కాంగ్రెస్ కూడా ఎన్నోసార్లు దీన్ని పాజిటివ్గా తీసుకొని మాట్లాడింది, ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది. కాకపోతే పాపం వాళ్ళకి అబార్షన్ అయింది, డెలివరీ చేయలేకపోయినారు. గిరీష్, అబార్షన్ అంటూ నువ్వు డెలివరీ చేయలేకపోతున్నావు అని చెప్పి మాట్లాడితే నేను అనడం కాదు, రేవంత్ రెడ్డి గారే మాట్లాడినారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అందులో కూడా రాజకీయం. మళ్ళా ఇనుర్రి మహిళా రిజర్వేషన్ బిల్లులో కోటా ఉండాలి. మహిళా రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ యొక్క బ్రెయిన్ చైల్డ్ సీఎం రేవంత్. ఆ బిల్లుకు మేము ఏనాడు వ్యతిరేకం కాదు. ఎన్నికల్లో లబ్ధి కోసమే మహిళా రిజర్వేషన్ల పేరుతో మోదీ సర్కారు రాజకీయం. స్థానిక సంస్థల్లో ఉమెన్ కోటా ఫస్ట్ అమలు చేసింది రాజీవ్ గాంధీ. గతంలోనే సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిరు. 50% పెంపు ఫార్ములాతో డిలిమిటేషన్కు వెళ్తే ప్రజా ఉద్యమం తప్పదు. దక్షిణాది ప్రామేయం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనీకే కుట్ర. అసలే గాయపడి ఉన్నాం, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. వ్యవసాయ చట్టాలు మాదిరిగానే డిలిమిటేషన్ వెనక్కి తీసుకోక తప్పదు. హెచ్చరిస్తున్నారా లేకపోతే సూచన ఇస్తున్నారా అనేది ఒక ప్రశ్న. ప్రస్తుత ప్రాతినిధ్యం ఉన్నందునే కిషన్ రెడ్డి బండికి కనీసం చప్రాసి పదవులైనా దక్కినాయి, లేదంటే అవి ఉండవు. మళ్ళీ మీకేం పదవులు దక్కినాయి? ఓ లెటర్ పట్టుకొని ఆస్కార్ కంటే పెద్దదని చెప్పిండ్రు. మీకేం దక్కినాయి? మళ్ళా వాళ్ళన్న కేంద్రంలో ఉన్నారు, వాళ్ళదే చప్రాసి బతుకులైతే మళ్ళీ మీ బతుకులు ఏమైతే రేవంత్ అన్న? నా మొట్టమొదటి ప్రశ్న. బీఆర్ఎస్లో చేరిన ఆలయ నరేంద్ర నుంచి పొన్నాల వరకు ఏమయ్యారో జీవన్ రెడ్డికి తెలియదా అని కమెంట్. జీవన్ రెడ్డికి ఏం తెలుసో తెలియదో కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాత్రం పర్ఫెక్ట్గా తెలుసు. కరెక్టా రాంగా? ఒక చిన్న బ్రేక్ రేవంత్ అన్న కోసం చేశాను. నీళ్ళు అవుతుంది, నీళ్ళే ఓడక కాదన్నా. దా నవీన్, నువ్వు వస్తే దానికి జోష్ వస్తుంది. ఇప్పుడు రిజర్వేషన్ బిల్లు 16కు తీసుకొని వచ్చింది. అవునా? జేరేసుకుంటే వేసుకోండి కూడా తెచ్చుకోండి. రిజర్వేషన్ బిల్లు 16కి పెడుతున్నారు. ఇప్పుడు రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినప్పుడు దీన్ని ఎందుకు తీసుకొని వచ్చిర్రు? ఇది మళ్ళీ నిజమా లేకపోతే పొలిటికల్ డ్రామానా డిస్కస్ చేయాలి కదా. ఎందుకంటే మన రేవంత్ అన్న సగం చెప్తాడు, హెచ్చరికలు జారీ చేస్తాడు, చెప్రాసులని మాట్లాడతాడు. అహంకారమే కనబడుతుంది, నాకు ఆలోచన కనబడదు మన ముఖ్యమంత్రిలా. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మళ్ళీ ఉమెన్ నిజంగానే ఎంపవర్మెంటా లేకపోతే పొలిటికల్ ఎంటర్టైన్మెంటా కాంగ్రెస్ దృష్టిలో? నేను అడుగుతున్నా అడగాల వద్దా? నేను అడుగుతున్నా మా రేవంత్ అన్న. ఎందుకు మాట్లాడుతున్నానంటే దశాబ్దాల వారి పాటు పెదవులను కుట్టుకొని బతికి ఫెవిక్విక్ పెట్టుకొని బతికే ఎవరిది? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర మహిళా బిల్లు మీద మాట్లాడిరా ఈకో సిస్టమ్ మీద. ఇవాళ మహిళా బిల్లుకు మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి మాట్లాడితే బట్ అని వస్తుంది చూడు, అది కానీ అని వస్తుంది చూడు. ఆ కానీయే కహానీ మొత్తం చెప్తుందా లేదా? చెప్తుంది. కానీ అని అనేది మొత్తం కహానీ చెప్తుంది.
ఇవాళ దీన్ని మనం బ్రేక్ చేద్దాం. లవ్ బ్రేకప్ అయింది నాకు రేవంత్ అన్నతో. ఎమోషనల్గా కాలే, పొలిటికల్గా కూడా అసలే కాలే. కంప్లీట్గా చారిత్రాత్మకంగా ఫ్యాక్చువల్గా బ్రూటల్ విత్ ఎవిడెన్స్తోనే మాట్లాడదాం. కరెక్టా రాంగ్? కరెక్ట్. చిత్రగుప్త మోడ్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాం. క్లెయిమ్ వర్సెస్ రియాలిటీ అగర్ కూడా నువ్వు తీసుకొని చూస్తే ఇలా ఏమని అన్నాడు రేవంత్ అన్న, మన మహిళా రిజర్వేషన్ బిల్లు మా కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్ అని అన్నాడు. కరెక్టా రాంగ్? ఏమని అన్నాడు? బ్రెయిన్ చైల్డ్. చైల్డ్ అంటే ఇలాగే పుట్టాలి కదా, పుట్టిందా? పుట్టలే. ఎవరు డెలివరీ చేసిర్రు? బీజేపీ. మళ్ళీ ఇలా వీళ్ళు బ్రెయిన్ చైల్డ్ ఎట్లయితుంది? కాదు, అదేమంటారు చూడరా, కొత్తగా వచ్చింది చూడు, తెలుసు కథలు ఉంటుంది చూడు, పిల్ల నాదే కానీ గర్భం నీది అన్నట్టు. దాన్ని ఏమో అంటారు, నాకు గుర్తొస్తలేదు ఇప్పుడు, ఐవీఎఫ్ అని అంటారు చూడు, ఇట్లా వేరేళ్ళు గర్భమై ఇది అంతా చేసి ఇట్లా చేస్తారు చూడు, అట్లా కృత్రిమంగా అయిందా? అంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ సెంటర్లో ఒకటైపోయిందా? సింపుల్ క్వశ్చన్ అని అడుగుతున్నా. 70 సంవత్సరాల పాటు కాంగ్రెస్ గడివికిందా ఈ బిల్లు మీద? ఇప్పుడు దీనిలో ఏమని అన్నాడు ఇంకొకటి చూడు, అందులో కూడా చూడు, మళ్ళీ సేమ్ ఆ రాహుల్ గాంధీ చెప్తున్నా కదా, మహిళా రిజర్వేషన్లో ఓబీసీలకు కోటా ఉండాలి, మహిళా బిల్ల ఓబీసీలకు కోటా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఉన్నారు అన్న, మీరు నన్ను అడ్వైజరీ పెట్టుకోరు. నేను నిజంగా చెప్తున్నా, రేవంత్ అన్నకు నేను అడ్వైజరీగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతా, గౌరవంగా ఫీల్ అవుతా, నిజంగా చెప్తున్నా. మీకు ఆడ ఎవడో ఉన్నాడు నాకు అర్థమవుతలేదు, కానీ అసలు చట్టం ఏందో మీకు తెలుసా? ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది పాపులర్గా మనము నారీ శక్తి వందనం అభియాన్ అని చెప్పి మన మోదీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇందులో 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తున్నారు. 33% రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నారు? లోక్సభ ఇంకా స్టేట్ అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలకు ఈ రిజర్వేషన్ అనేది ఇస్తున్నారు. కరెక్టా రాంగా? ఇప్పుడు ఈ బిల్లుల ఎస్టీ ఎస్సీ ఉమెన్ యాక్ట్ అనేది ఇంక్లూడ్ అయి ఉన్నది సబ్ రిజర్వేషన్ కింద, ఎగ్జిస్టింగ్ కోటాల కింద చట్టంలో ఆల్రెడీ ఇంక్లూడ్ ఉన్నది. ఓబీసీ కోటా ఉన్నదా అని అంటే లేదు. ఎందుకు లేదు అని చెప్పి మాట్లాడితే, ఎందుకు కాంప్లికేటెడ్ అని చెప్పి మాట్లాడితే, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది నీకు ఆర్టికల్ 330 ఆర్టికల్ 332 కింద ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ ఆల్రెడీ ఇన్కార్పొరేట్ చేసి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు ఇంకా అసెంబ్లీలలో ఓబీసీ కోటా పెట్టాలి అని అంటే ఇది స్ట్రేట్ ఫార్వర్డ్ అవుతుందా? ఇది ఆల్రెడీ ఇప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ కదా, ఆల్రెడీ ఎస్సీ ఎస్టీకి ఉంది కాబట్టి కొన్ని ఆర్టికల్ 330 ఆర్టికల్ 332 కింద ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీలకు వచ్చేస్తుంది. ఓబీసీలకు డైరెక్ట్గా ఉందా? లేదు. ఓబీసీ ఇది కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీ అవుతుంది. ఓబీసీలకు ఎట్లా డిఫరెంట్ స్టోరీ అవుతుంది అని అంటే, లోక్సభ ఇంకా స్టేట్ అసెంబ్లీలల్లో ఈ ఉమెన్ కోటా అనేది పెట్టినామా మనం? ఓబీ రిజర్వేషన్ లెజిస్లేచర్ ప్రొసీజర్లలో ఉన్నదా? సబ్ కోటా ఫర్ ఉమెన్ అని చెప్పి మనం మాట్లాడినామా? ఇప్పుడు రాజ్యాంగం ఏం మాట్లాడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆర్టికల్ 15 మహిళలకు ఎడ్యుకేషన్ ఇంకా వెల్ఫేర్లో ఆల్రెడీ ఇచ్చేసింది ఓబీసీ రిజర్వేషన్ కింద. ఆర్టికల్ 16 ఉద్యోగాలలో ఇచ్చేసింది. బట్ పొలిటికల్ రిప్రజెంటేషన్కి ఇచ్చిందా? లేదు. పొలిటికల్ రిప్రజెంటేషన్ ఓబీసీలకు ఇయ్యలే. మళ్ళీ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఓబీసీలకు ఇవ్వకపోతే వెనకటికి మీ ప్రభుత్వం గడివి కింద 70 సంవత్సరాల పాటు కరెక్టా రాంగా? మళ్ళీ అప్పుడు ఏం గడివికి రైలు అప్పుడు కాంగ్రెసే ఉండే కదా. మళ్ళీ అప్పుడు ఎడ్యుకేషన్లు ఇచ్చిండ్రు, జాబ్లలో ఇచ్చిర్రు, పాలిటిక్స్లో ఎందుకు ఇవ్వలే, పొలిటికల్ సినారియోలో ఎందుకు ఇవ్వలే, పొలిటికల్ రిప్రజెంటేషన్లు ఎందుకు ఇవ్వలే అని చెప్పి ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. ఏ పార్టీ చెప్పాలా? కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఎవరిని అంటారు? బీజేపీని. ఎవరికి తెలివి ఉండాలా? కాంగ్రెస్కి. ఇంత సింపుల్. ఇప్పుడు సపోజ్ రేవంత్ అన్న స్వభావ హృదయులు కదా, మనకు చేస్తే దీన్ని ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఒక మాట చెప్తున్నా. ఫస్ట్ ఇందులో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావాలి. అంటే న్యూ ప్రొవిజన్ ఫర్ ఓబీసీ పొలిటికల్ రిజర్వేషన్ అనేది తీసుకురావాలి. దాని తర్వాత ఓబీసీ పాపులేషన్ ఎంత ఉందో ఫస్ట్ తెలియాలి. ఫస్ట్ అవుతుందా? ఓబీసీ పాపులేషన్ ఎంత ఉందో అయిందా? మీరు కర్ణాటకలో చేసిరు, బయట పెట్టిరా బయట? నువ్వు తెలంగాణలో చేసినావు, బయట పెడుతున్నావా? అది చాలా పెద్ద పేజీలు ఉన్నదని చెప్పి చెప్తున్నావు. మళ్ళీ మీరు రాహుల్ గాంధీ ఊరంతా కళ్ళ గజ్జలు కట్టుకుని తిరుగుతాడు బల్పం పెట్టి. ఇక్కడనే మీది కాలే, కులగణన జనగణన ఇక్కడ కాలే, ఓబీసీలు ఎంత ఏడికని మాట్లాడుతున్నావు? అంటే నేషన్ వైడ్ క్యాస్ట్ సెన్సస్ జరగాల, దాని తర్వాత క్రైటీరియా ఐడెంటిఫికేషన్ జరగాల, దాని తర్వాత సీట్ అలొకేషన్ మెకానిజం జరగాలి. అంటే ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఇదంతా ఎప్పుడు వస్తుంది? నువ్వు సర్వే చేసినప్పుడే వస్తుంది కదా. దాని తర్వాత మళ్ళీ 4th సీనియర్ ఏముంటుంది తెలుసా ఫ్రెండ్స్? జ్యుడిషియల్ స్క్రూటనీ ఉంటుంది. ఏంది అని అంటే కంప్లీట్గా ఈక్వాలిటీ ప్రిన్సిపల్ అంటారు అండర్ ది ఆర్టికల్ 14 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్.
ఇది నేను మాట్లాడతలే, ఇందిరా షానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇది ప్రస్తావన వస్తుంది నీకు. ఇప్పుడు మేజర్ లీగల్ రిస్క్లు ఏమొస్తాయి తెలుసు? రేవంత్ అన్న ఓబీసీ కోటాలో పెట్టాలని అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓబీసీ కోటా అనేది గ్రౌండ్ వర్క్ గట్టిగా ఉండాలి. డేటా ఇన్అడిక్వేట్ ఉందని అనుకో, డేటా మొత్తం కరెక్ట్గా లేదనుకో, దీన్ని గ్రౌండ్లోనే కొట్టి పడేస్తారు. సో అప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అవుతుందా? కాదు. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ మొత్తం చేయాలా, కులగన మొత్తం చేయాలంటే ఖచ్చితంగా బిల్లుని పోస్ట్పోన్ చేయాలని వద్దా? చేయాలి. ఎందుకంటే ఇది చేసినాకనే చేస్తారు కదా. అప్పుడు ఏమవుతుంది? డిలే అవుతుందా కదా మహిళా రిజర్వేషన్ బిల్లుకి. ఇది వచ్చిన తర్వాత ప్రతి స్టేట్లల్లో ప్రతి ఓబీసీ లిస్టులు వేరే వేరే ఉన్నాయి, కామన్గా ఉన్నాయా? లేవు. మళ్ళీ ఫెడరల్ డిస్ప్యూట్స్ అనేది రావా రాష్ట్రాల వ్యాప్తంగా? వస్తే అన్ని రాష్ట్రాలు సమానంగా ఉన్నాయా? లేవు కదా. ఒక రాష్ట్రంలో వీళ్ళు ఎస్సీ అయితే ఒక రాష్ట్రంలో వాళ్ళు ఓబీసీ ఉంటారు, ఒక రాష్ట్రంలో వాళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నారు అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఫెడరల్ డిస్ప్యూట్ వస్తుందా రాదా? వస్తుంది. మెయిన్గా ఏమవుతుంది అప్పుడు? బిల్లు అవుతుందా పోతుందా? అవుతుంది. అంటే రేవంత్ రెడ్డి మహిళా బిల్లుకి అనుకూలంగా ఉన్నాడా వ్యతిరేకంగా ఉన్నాడా? వ్యతిరేకంగానే ఉన్నాడు. వ్యతిరేకంగా నేను లేను అని చెప్పకుండా పొగబెట్టి బయటికి పంపుడు అంటది. మహిళల పట్ల ఇంకిత చిత్తశుద్ధి లేని పార్టీ ఎవరు అని అంటే కాంగ్రెస్ హీన చరిత్ర. ఓబీసీ కోటా ఉమెన్ రిజర్వేషన్ అనేది కాన్స్టిట్యూషనల్గా పాసిబులే, కాదని అంటలేదు. కాకపోతే ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ అవుతుందా అని అంటే కాదు. దానికి సపరేట్గా న్యూ లీగల్ ఆర్కిటెక్చర్ తయారు చేయాలి రేవంత్ అన్న. గౌరవ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీకు ఇది తెలియకపోవడం అనేది చాలా ప్రాబ్లం. 50 సంవత్సరాల నుంచి మీరు బాగా ప్రయత్నించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నేను కాదని అంటలేదు. రాజీవ్ గాంధీ గారు కూడా ప్రయత్నించారు, సోనియా గాంధీ గారు కూడా ప్రయత్నించారు, ఉమెన్ రిజర్వేషన్ మీద బాగా ప్రయత్నించారు. 1996లా 2008లా అటెంప్ట్లు చేసిర్రు, కాదని అంటలేను, అటెంప్టే చేసిర్రు. నేనేమంటున్నా, సంసారాలు చేసిర్రు, పిల్లలు కనాలన్న తత్వం ఉంటుంది, ఎందుకంటే వంశం ముంగడికి పోవాలనండి. కాకపోతే పిల్లలు పుట్టాలి కదా, పిల్లలు కనాలి కదా. అబార్షన్లు అయితేనే వచ్చినాయి. పాస్ చేసిర్రు ఈ బిల్లుని, పాస్ చేయాలి. కనీసం దీని మీద ఒక చర్చనీయాంశమైన తీసుకొని వచ్చిర్రా? కాదు. ఇంప్లిమెంట్ చేసే చిత్తశుద్ధి కనిపించిందా? లేదు. 2010లో రాజ్యసభలో పాస్ చేసింది కదా, మళ్ళీ లోక్సభలో గడివి కింద పోనీ మీకు రాజకీయ దృక్పథం ఉండేనా దీన్ని పాస్ చేద్దామనని? మీకు ఓటు బ్యాంకు ఫియర్ ఉండే రేవంత్ అన్న. మీ కాంగ్రెస్ చరిత్ర తెలియదు. అప్పుడు మీరు అప్పుడు మీరు ఏబీవీపీలు ఉండేనా, మళ్ళీ బీఆర్ఎస్లు ఉండేనా, నాకు టీడీపీలు ఉండేనా, మాకు తెలియదు కదా. అప్పుడు కాంగ్రెస్కి ఓటు బ్యాంకు ఫియర్ ఉండే రేవంత్ అన్న. ఇది ఎట్లుందనంటే స్క్రిప్ట్ చాలా జబర్దస్త్గా రాస్తారు కాంగ్రెస్ వాళ్ళు, మూవీ రిలీజ్ చేయరు అంతే. కాంగ్రెస్ మూవీ రిలీజ్ చేయరు అంతే. మళ్ళీ ఏమనంటే ఇప్పుడు అది ఉంది చూడు, ఏదేమో అన్నాడు చూడు, డీలిమిటేషన్. చంటిగాడు లోకల్ ఇక్కడ అని మాట్లాడతారు వీళ్ళు. డీలిమిటేషన్ మీద మాట్లాడతారు. భారతీయ జనతా ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసింది ఎవరు రాబాయ్? భారతీయ జనతా పార్టీ చేసింది. నారీ శక్తి వందన్ అభియాన్కి ఎందుకు తీసుకొని వచ్చింది ఎవరు? మోదీ సర్కార్. ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి లీగల్ బ్యాకప్ చేసి కంప్లీట్గా తీసుకొని వచ్చింది ఎవరు? మోడీ. నువ్వు డీలిమిటేషన్ మాట్లాడుతున్నావు చూడు, డీలిమిటేషన్ కూడా లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కిందకే తీసుకొని వచ్చారు. డీలిమిటేషన్ ఎప్పుడు జరిగింది? 1970 వల్ల జరిగింది. మళ్ళీ మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎందుకు చేయలే? జరిగినట్టు మీ ప్రభుత్వం గట్టిగుంటుండే కదా అప్పుడు, మళ్ళీ ఎందుకు చేయలే? ఉన్నమాట చెప్పాలా రేవంత్ అన్న? ప్రామిస్ చేసింది కాంగ్రెసే, కానీ డెలివరీ చేసింది బీజేపీ. ఇక డీలిమిటేషన్ మీద అయితే నేను సపరేట్గా మాట్లాడదలుచుకోలేదు ఫ్రెండ్స్. మేము పవర్లోకి వెళ్ళిపోతాము, పవర్లోకి వెళ్ళి మీరు ఎప్పుడు వస్తారని రాహుల్ గాంధీని అడుగు, చెప్తారు. హమ్ హారేకా రాహుల్ గాంధీ అని అన్నాడు. ఆప్కు జో రాహుల్ గాంధీ దిక్తా హై వో మే నహీ హూ, ఐఎమ్ నాట్ రాహుల్ గాంధీ. మళ్ళీ రాహుల్ గాంధీ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏడు ఉన్నది? లేదు. కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు వీళ్ళు దేన్ని గెలిపిద్దామని అనుకుంటారు? అకార్డింగ్ టు రాహుల్ గాంధీ బీజేపీ. అన్నా మీరు రాహుల్ గాంధీకే సాధ్యం ఆలుగడ్డలకి బంగారం తీసు. ఈ డీలిమిటేషను నార్త్ డామినేట్ అవుతుంది, సౌత్లో గ్యాప్ పెరుగుతుంది. మళ్ళీ మీరెందుకు చేయలే వెనకటికి? 1971 నుంచి దాన్ని అట్లనే మూలలు ఎందుకు కొట్టారు బొందలగడ్డల మీద? మీ ఫ్యాక్ట్స్ వీక్ ఉన్నాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది? మీ భయం అనేది స్ట్రాటజీ అవుతుంది. దశాబ్దాల వారీగా విమెన్స్ బిల్ మాట్లాడారు కదా, డెలివరీ ఎవరు చేశారు? ఉమెన్ బిల్లు బీజేపీ చేసింది. 2008 అప్పుడు కూడా రాజ్యసభలో పెట్టారు కదా, పాస్ చేశారు కదా. మళ్ళీ లోక్సభలో ఎందుకు పాస్ చేయలేకపోయారు? కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ ఎందుకు ఇవ్వలేకపోయారు? కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ ఇచ్చింది ఎవరు? బీజేపీ. ఎంపవర్మెంట్ డిలే చేసుడు అనేది ఎంపవర్మెంట్ డినై చేసుడు సార్. ఇది అర్థం చేసుకున్నప్పుడు కాంగ్రెస్ బాగుపడుతుంది. ఇక దీనికంటే మించి ఏం మాట్లాడతాం సార్ మనం?